రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు నేను ఎగ్ పులుసు చేస్తున్నాను. ఎగ్ పులుసు అంటే చాలామందికి ఇష్టమే ఉంటుంది. దాని ప్రాసెస్ ఎక్కువ అని చెప్పేసి ఎక్కువ మంది చేసుకోరు. చాలా ఈజీ వేలో చాలా తొందరగా అయ్యేలా ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది తెలంగాణలో అందరికి ఇష్టమైన కర్రీ. ఇట్లా ఆనియన్స్ నేను పొడవుగా కోసిన, మీకు ఏ విధంగా కావాలంటే అలా కట్ చేసుకోండి మీ ఇష్టంగా. అయితే ఇట్లా నేను కొన్ని ఒక 9 దాకా ఆనియన్స్ తీసుకొని ఇట్లా కట్ చేసిన. ఒక 5 మెంబర్స్కి సరిపడా అయితే నేను ఆనియన్స్ తీసుకొని కొంచెం ఆయిల్, ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసేసి అందులో 2 ఇలాచీలు 2 లవంగాలు వేసుకొని ఒక దాల్చిన చెక్క వేసుకొని అవి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసి ఇట్లా మంచిగా కరివేపాకు వేసి కొంచెం సాల్ట్ వేసి బాగా కలుపుకుంటూ ఉండాలి. దాంట్లో నీళ్ళన్నీ వెళ్ళిపోయేదాకా ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ మంచి ఇట్లా నేను చూపించే విధంగా బ్రౌన్ కలర్ వచ్చిందంటే ఇట్లా పసుపు వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పౌడర్, 2 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్. ఇది స్పైసీనెస్ అంటే మీకు సరిపడా అయితే వేసుకోండి. ఉల్లిగడ్డ పులుసు, ఎగ్ పులుసులో కారమైన ఉప్పు అయినా కొంచెం ఎక్కువగానే పడతాయి. మీరు చూసుకుంటూ మీకు టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. లాస్ట్కి వేసినాను ఎందుకంటే తొందరగా మాడుతుంది, అందుకని ఇట్లా లాస్ట్కు కారం వేసేటప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. నెక్స్ట్ అన్ని రకాల మసాలాలు ఇవి. కొంచెం ఆవ పౌడర్, మెంత్యాల పౌడర్, జీరా పౌడర్ కొంచెం లైట్గా ఒక చిటికెడు వేసినాను. వేసి మెంత్యాల పౌడర్ కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే పులుసులో మెంతుల పౌడర్ ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది. లేదంటే మీకు మెంతి ఆకు లేదంటే కాశ్మీరీ మెంతి ఉంటే అదైనా సరే వేసుకోండి. ఎగ్ పులుసు కోసం చింతపండు కూడా నానేసుకోవాలి. ఒక పిడికెడంతా చింతపండు నానేసుకొని అది మంచిగా నానిన తర్వాత పిసికి ఇందులో పోసుకోవాలి. మళ్ళీ కుడకపొడి, దంచి వేయించిన కుడకపొడి కూడా ఇందులో వేసుకుంటే చిక్కగా అవుతుంది కర్రీ. ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్కి ఇట్లా ఘాట్లు పెట్టుకోండి, ఎందుకంటే అందులోకి ఈ సూప్ అనేది వెళ్ళి ఎగ్ టేస్ట్ బాగుంటుంది. అందుకనే ఇట్లా నేను చూపించినట్లు ఘాట్లు పెట్టేసుకొని ఇట్లా వేసేసుకొని కలుపుకోండి. ఎగ్స్ వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ అట్లా ఉడకనిస్తే ఎగ్స్కి ఈ సూప్ అనేది ఎగ్స్ లోపలికి వెళ్ళి మంచిగా టేస్టీగా రెడీ అవుతుంది. చూడండి, మన గ్రేవీలా కూడా రెడీ అవుతుంది. ఒక 5 to 10 మినిట్స్ ఇట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే ఇట్లా తయారవుతుంది. ఫైనల్గా మన ఎగ్ పులుసు అయితే రెడీ అయింది. లాస్ట్గా కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.